తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలని, కానీ కేసీఆర్ కారణంగా సభలో భాష మారిందన్నారు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ కొత్త భాషకు తెరలేపారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చాలన్నారు. మీరు 2023లో ఏదైతే శాసనసభ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతోటి 420 420 సబ్ గ్యారంటీ పేరుతోటి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడం కోసం మీరు ప్రయత్నం చేయాలని నా కోరిక. మీరు 100 రోజుల్లో కొన్ని హామీలు పూర్తి చేస్తామన్నారు, సంవత్సరంలో కొన్ని హామీలు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు నిరుద్యోగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి. కనీసం రేపు ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో ఏ రకంగా అమలు చేయబోతున్నారో ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రజల ముందు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. గతంలో 60 రోజులు జరిగేది సంవత్సరానికి, ఇప్పుడు 20-25 రోజులు కూడా కష్టంగా జరుగుతూ ఉంది. కాబట్టి శాసనసభ సమావేశాలు హుందాగా జరగాలి. ఎవరినైనా విమర్శించడానికి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ భాష అనేది మనకు ఉన్నది. ఆ భాషలో మాట్లాడవచ్చు. ఎటువంటి వ్యక్తిని ఏ రకంగానైనా సరే మనం విమర్శించేటువంటి అవకాశం ఉంది. కానీ భాషలో కంట్రోల్